పూర్వము హిమవంతుడు తమ నివాసానికి దగ్గరలో తపస్సులో ఉన్న ఒక తపస్విని అతని తేజస్సును చూసి ఆ తపస్వికి శుశ్రూష చేయడానికి తన కుమార్తెను పంపుతాడు. శైలపుత్రి ఎంతో భక్తి శ్రద్ధలతో అలసట అనే మాట లేకుండా తపస్వికి శుశ్రూష చేస్తుంది. ప్రసన్నుడైన ఆ తపస్వి ఏమి కావాలో కోరుకో అంటాడు. తనకు శివుడితో వివాహం జరిగేలా వరమివ్వమని కోరుకుంటుంది అమ్మవారు. శివుణ్ణి వివాహం చేసుకోవడం సాధారణ విషయం కాదని, దానికి కఠోర తపస్సు చేయవలసిన అవసరం ఉంటుందని అమ్మవారికి దిశానిర్దేశం చేస్తాడు ఆ తపస్వి. శైలపుత్రి తన చెలికత్తులు జయా విజయలతో కలిసి తల్లిదండ్రుల ఆజ్ఞ తీసుకొని తపోభూమాలకు వెళ్తుంది. మొదట కొన్ని సంవత్సరాలు ఒక పూట భోజనం చేస్తూ తపస్సు చేస్తుంది. తర్వాత పండ్లు తీసుకుంటూ మరికొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తుంది. ఆపై